అమ్మా బాగుంది, నీ పనేనా? లేదు లేదు, నేను నువ్వు ఇంటికి తీసుకొచ్చావే వాళ్ళలో శివ చేశాడు. ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో చేశాడు. అలాగా? అవును, లోపలికి వెళ్ళి చూడు. బాబు మర్యాద రామన్నా, నాన్న నీ బాబు పరిస్థితి ఒకసారి చూడు నాన్న. అయ్యో అయ్యో నాన్నగారు, నాన్నగారు, అయ్యో ఎవరంటే మిమ్మల్ని చెత్తకుప్పలు వేసింది? ఈ మధ్యన బిడ్డల్ని చెత్తకుప్పల్లో పడేస్తారు, కానీ ఎదలు మా నాన్నే చెత్తకుప్పలో పడేశారు. అయ్యో నాన్న, 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 ఆ ఎదవలు ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టు నా 8th సెన్స్ చెప్తుంది. వాళ్ళంతూ తెలుస్తారా? త్వరగా స్టేషన్కి వెళ్ళాలి, టైం అవుతుంది. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఓనర్ గారు? నేను వదిలేసి వెళ్ళిపోయానా? పోండి ఓనర్ గారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఏమంటున్నారా? అవును ఓనర్ గారు, మేము 5 కలిసే ఉన్నాం. మీరేగా ఒంటరిగా ఉన్నారు, అప్పుడు మీరేగా వదిలేసి వెళ్ళినట్టు. ఈ లాజికల్కి తక్కువేమీ లేదు. అది సరే, మా నాన్న ఫోటో ఎదురా? ఎక్కడ్రా మా నాన్న ఫోటో? ఇటుక రాయితో కొట్టడానికి వచ్చా. చెప్పు. చూసి చూసి పొంగిపోయావు, తాకి తాకి దండం పెట్టావు. ఎక్కడ్రా బూరే ఆ దేవుడి ఫోటో? అది కాదు ఓనర్ గారు, విజయవాడ పెద్ద ఊరు కదా, అందుకే ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు కదరా. స్నేహమా? సమర్థించుకుంటున్నారా? చాలా బాగుందిరా. చూడండిరా, బాగా చూడండి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఎక్కడ పెట్టారో? నా తండ్రి కుప్పతొట్టిలో, నేనేమో నడి రోడ్డులో. ఈ పరిస్థితిలో నాకు పుట్టబోయే కొడుకు మీ బుల్లి ఓనరు, ఆయన ఎత్తుకొని ముద్దులాడతారు. ఇలా మాట్లాడే కదా నన్ను మోసం చేశారు. సరే వదిలేండి. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? రైట్, ఎక్కడికి నా జారుకుంటున్నావు? నువ్వు కూడా క్రౌడే, లోపలరా, లోపలరా. ఆ గుంపులో కలిసిపోవద్దు, మార్కులో వచ్చి నిలబడు. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? చెప్పండ్రా, చెప్పండ్రా, రే చెప్పండ్రా. చెప్పి సావండ్రా, ముష్టేదోళ్ళారా. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? ఓనర్ గారు, మనం ఆ రోజు విజయవాడకు బయలుదేరామా? బయలుదేరాం, విజయవాడకు వచ్చాం. నేను అవమానాల పాలయ్యి నడి రోడ్డుకు వచ్చాను. జరిగిందంతా నీకన్నా నాకు బాగా గుర్తుంది. చెప్పు, ఎక్కడ నా క్యాష్ బ్యాగ్? విజయవాడకు వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఫ్లాష్ బ్యాక్లు కాదు, క్యాష్ బ్యాగ్. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే మీ హోటల్లో మేము పనిచేయలేం ఓనర్ గారు. ఇలాగైతే మా వల్ల కాదు, ఏమంటారా? అరే మా నాన్న పట్టుకురా, ఇంకా హోటల్ ప్రారంభించలేదు అప్పుడే ఈవినింగ్. అరే ఆ బూరిగాడు లేపండ్రా, లేపండ్రా. ఇంకా స్టవ్ కి నిప్పే అంటించలేదు అప్పుడే స్ట్రైక్. ఎక్కడ్రా నా డబ్బు? చెప్పండ్రా. రే, బాత్రూమ్ నుంచి బకెట్ నీళ్ళు తీసుకురా. డబ్బులు అడిగితే ఏంట్రా బకెట్ లో నీళ్ళు తీసుకురమ్మంటున్నావు? వాడు చెప్పాడుగా, నువ్వు వెళ్ళే. అయిందేదో అయిపోయింది, ఆయన మాట వింటా. ఏంట్రా అయిందేదో అయిందంటాం? ఎందుకురా బకెట్లో నీళ్లు? ఎందుకురా బకెట్లో నీళ్లు? చెప్పండిరా, ఎందుకురా బకెట్లో నీళ్లు? అయ్యో, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. మీ మీద నీళ్లు జల్లి లేపాలి కదా, అందుకే ఆ బకెట్ నీళ్లు. చెప్పక ముందే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేశారా నా డబ్బుని? ఏంటది? డబ్బులు పోయినాయా? అయ్యో అయ్యా, చెప్తుంటేనే నా గడుపు సరైన చోటే కలుసుకున్నాం. ఇదిగో బాత్రూమ్ ఇక్కడే ఉంది, మీరు లోనికి వెళ్ళండి. మీరు వెళ్తూ ఉండండి, మేము వస్తూ ఉంటాం. మొత్తం తీసుకోరా. డబ్బులు కట్టలు పోగొట్టి టోకులు కట్టి జైలు పెట్టి పంపిస్తున్నారు. ఎక్కడికి రా? వీటికి ఏం తక్కువ లేదురా. వెళ్తుండే మేము వస్తాం. హలో, సరే అమ్మా, చూసుకోలేదు ఏమనుకోకే. ఇందులో ఎవరు లేడు. రే, ఓనర్ గారు బయటకు వచ్చేంత లోపల బ్యాగ్ దొరికెళ్ళరా. ఒకవేళ దొరకలేదంటే దొరికేంత వరకు ఓనర్ గారు బాత్రూంలోనే ఉంటారు. ఈ పాపం ఊరికే పోదురా. రే బండోడా, మెక్కుతూ కూర్చున్నాడుగా, ఇప్పుడు ముక్కుతూ కూర్చున్నాడు. కరెక్ట్, వాడు చెప్పింది కరెక్ట్. ఫోన్ రా. వాడేనా? హలో. ఎందుకండి నవ్వుతున్నారు? ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో మీరు చేసింది చాలా బాగుందండి. నాకొచ్చిన మెడల్స్ అన్నిటిని నా రూమ్ లో తోరణంగా కట్టారు. అది నా చిన్నప్పటి స్కూల్ లైఫ్ ని మళ్ళీ గుర్తు చేసింది. థ్యాంక్స్ అండి. అన్నట్టు స్టేషన్ కి వెళ్ళారా? ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేశారు, అక్కడికే వెళ్తున్నాం. ఓకే, వెళ్ళాక ఏమన్నారో నాకు కాల్ చేసి చెప్పండి. ఒకవేళ బ్యాగ్ దొరకలేదంటే మీరన్నట్టు నేను 2 రోజులు లీవ్ పెట్టి మీతో వస్తాను. మనం కలిసి వెతుకుదాం.
ఓకే ఓకే అండి రండి వెళ్దాం. రాసివా సార్ గుడ్ మార్నింగ్. ఇదిగో నీ బ్యాగ్ అన్ని ఉన్నాయి లేదు చూసుకో. వాడే నీ బ్యాగ్ కొట్టేసింది. ఏది తప్పుకో. రేయ్ జాక్పాట్ చీ చెప్పు తెగుద్ది. కుట్టించుకుంటాం. అరే సార్ వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. సార్ మనం కలిసి ట్రావెల్ చేసాం కదా. ఛీ, వదలరా. ఓయ్ ఆ రోజు బస్సులో బ్యాగ్ ఇస్తే పట్టుకున్నాను, మరేంటయ్యా ఇది? సారీ బాస్, మీరుగా ఇస్తే అది నా సొంతం కాదు, నేనుగా తీసుకుంటేనే అది నా సొంతం అవుతుంది. చూసావయ్యా నీ పక్కనే కదయ్యా ఉన్నావు, ఎప్పుడు కొట్టేశావు? సాంగ్ లో రెండో బీజీ మొదలైందే అప్పుడు కొట్టేసి. డోంట్ టచ్. ఇంకో ముఖ్యమైన మ్యాటర్, ఈ కొట్టేయడంలో డిఎస్పీ గారికి హ్యాండ్ ఉంది. డిఎస్పీ అంటే? దేవిశ్రీ ప్రసాదే. ఏంటయ్యా నువ్వు అనేది? అవును, మీరు బస్సులో మైమరిచిపోవడానికి ఆయన పాటగా కారణం. ఆయన పాటలో లీనమై మీరు మైమరిచిపోయారు, తీసుకొచ్చిన బ్యాగ్ కూడా మర్చిపోయారు. చీ సిగ్గు లేకపోతే సరే. థ్యాంక్ యూ బాబు డబ్బు సరిగా ఉందో లేదో చూసుకో. బాగుంటాం. నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టినా అందులో 70,000 ఏం చేసావురా? పైల్స్ ఆపరేషన్. ఆ? మీకు తెలుసుగా, బస్సు ట్రావెలింగ్ హీట్ ఆపరేషన్. 70,000 ఇచ్చి ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు? అపోలో హాస్పిటల్. ఎవడి బాబు సొమ్మని నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు? ఏమండి 5 ఉన్నారు, ఎవడు బాబు సొమ్ము నాకేం తెలుసు. సార్ మొత్తం అమౌంట్ లేకపోతే మేము ఓనర్ గారి మొహం ఎక్స్క్యూజ్ చూడలేదు మీ సార్. సార్, 2 రోజులు టైం ఇవ్వండి, హార్డ్ వర్క్ చేసినా సరే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. కానీ మీ గోల్ ఉండకూడదు. ఒక్కలో దోస్తాను నిన్ను. మీరేమీ పేకలేరు. వస్తాం బ్రదర్, వస్తాం. ఏయ్. వదిలేండి. ఆ బ్యాగ్ ఫోన్లో ఉంచుకో. రేయ్ వాడిని పట్టుకోరా. రేయ్, సార్ వస్తాను సార్. నిన్ను నమ్మలేం. ఎస్కేప్ అవుతున్నావా? పోనీ డబ్బు ఇచ్చే వరకు నాతో ఉండండి. నీతో ఎక్కడున్నాడు? మన ఇంట్లోనే. నీళ్ళు ఎక్కడుంది? నా ఇల్లు బస్సు వచ్చింది, నా అడ్రస్ స్టేషన్. బస్ ఆపు. ఎరా వాడు అన్నట్టు 2 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తాడా? ఇస్తాడ్రా. మనం వస్తామని వాంటర్ నమ్ముతున్నాడుగా, అలాగే మనం నమ్ముదాం. రేయ్ ఫోన్ రింగ్ సరే సరే అవుతుందిరా. ఉండండి. హలో. బ్యాగ్ దొరికిందా? లేదండి దొరకలేదు. నేను వస్తున్నాను, వెయిట్ చేయండి. రేయ్ బ్యాగ్ దొరకలేదని అమ్మాయితో ఎందుకు అబద్ధం చెప్పావు? మరేంట్రా ఆ అమ్మాయి మన బ్యాగ్ పోగొట్టి మన ఎంత ఇబ్బంది పెట్టింది. సరే నన్ను వదిలేంట్రా. పాపంరా మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ ఒకే ఒక కారణానికి ఆ అమ్మాయిని రప్పించి విజయవాడలో ఉన్న గుడి, గోపురం, పార్క్, థియేటర్, హోటల్ అని అన్ని చోట్లకి తిప్పించి ఐస్ క్రీము ఇది అది కొని తిను తిను అని పగ తీర్చుకోవాలరా. రండ్రా పగ తీర్చుకుందాం. ఇది పగ తీర్చుకునేలా లేదే, మిగిలిన డబ్బు కూడా పంగనామం పెట్టేలా ఉంది. అవును కదా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది మీకు తెలుసో లేదో చూద్దాం. ఆ, ఈ లోకల్లో విత్తనమే లేకుండా పూచే పువ్వేది? ఓనర్ గారి చెప్పు. అది కాదురా, వీడెప్పుడు మారుతాడ్రా. రేయ్ వాడి సంగతి వదిలే, నీకేమైందిరా? రే నాకు అమ్మాయి బాగా నచ్చేసిందిరా. ఆ, మొదలెట్టేసావా? ఏరా అక్కడ బాత్రూమ్ లో వాంటర్ ఏమో కెవ్వు కేకైతే నీది ఇక్కడ లవ్ ట్రాక్. అమ్మా ఫ్రీ. ఏంటి అన్న కొట్టును తగలెట్టేశారా? అందులో రమ్మంటావేంటి? ఏంటి ఒక్కడు తగలెట్టాడా? వాడు ఎలా ఉంటాడురా? ఇంతకు ముందు నేను వాడిని చూసానురా. ఏంటి పట్టు పంచే షర్టువా, రింగులు జుట్టు, బొట్టు పెట్టుకుని ఉంటాడా? నువ్వు చెప్పే ఆనవాళ్లు బట్టి ఎక్కడో వాడిని చూసినట్టుగా ఉందిరా. జిప్పేసుకో సార్. థ్యాంక్స్ అండి. ఇలాగే కదా మీరు కూడా నా వేలు ఇచ్చారు. ఆ వాసనతో లోపల సావడరా. ఒరే శివ ఎక్కడున్నారా? పెప్సీ ఒకటి ఇవ్వండి. 1వ తారీఖు ఫుల్ గా ఉంటుంది డబ్బు. ఈనాడు పేపర్ ఇవ్వండి. ఈ రోజు న్యూస్ ఏంటో చూడు. రేపటి నుంచి రోజుకి 3 గంటల సేపు బాస్ బాస్, అరే మేడం గారు ఇక్కడే ఉన్నారు. సారీ మేడం, బ్యాగ్ కొట్టేసిన తప్పుగా అనుకోకండి. బాస్ ఇప్పటికి ఇంతే దొరికింది, 2 days వెయిట్ చేయండి, మొత్తం ఇచ్చేస్తాను. బ్యాగ్ దొరికిందా శివ? బాస్ మేడంతో చెప్పలేదా? మేడం విషయం ఏంటంటే, బ్యాగ్ దొరికిందా? బ్యాగ్ దొరికిందా లేదా? దొరికిందండి. అది